నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన ములుగు రోడ్ నుంచి ములుగుకి వెళ్ళే రోడ్లో హనుమాన్ జంక్షన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఐశ్వర్య గార్డెన్స్ దగ్గర మన గణపతుల షెడ్ అయితే ఉండడం జరిగింది. అక్కడ ఏమేమి మోడల్ గణేషులు ఉన్నాయి ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1, ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా పెట్టి ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం చూద్దాము. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. నేను వచ్చేసి ఇక్కడ మన ములుగు రోడ్ నుంచి హనుమాన్ జంక్షన్, అంటే ఈ రోడ్ వచ్చేసి ములుగుకి వెళ్తుంది. ఇక్కడ హనుమాన్ జంక్షన్ ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ ఐశ్వర్యరాయ్ గార్డెన్స్, ఇక్కడ ఐశ్వర్యరాయ్ గార్డెన్ రాక ముందుకే ఇక్కడ మన నాలుగు గణేష్ల షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇద్దాము. కొన్ని బయట పెట్టినాయి కదా విగ్రహాలు, దానికి ఏంటంటే వీళ్ళు కవర్లు చేసి పెట్టడం జరిగింది. వర్షాలు పడుతున్నాయి కదా, దానికోసం ఇక్కడ చూసుకోవచ్చు గణేషునికి కవర్ వేసింది. ఆ లోపల సేమ్ మోడల్ గణేష్ ఉన్నదా లేదా అని చూద్దాము. ఈ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ గా గణేషునికి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే గణేశునికి మూషికుడు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్న అండ్ మంచి బొజ్జ గణపయ్య మన హైదరాబాద్ ధూల్పేట్ మోడల్లో ఉండడం జరిగింది. అండ్ ఆశీర్వాదం చేయి అండ్ అలానే లడ్డు చేయి కూడా ఉండడం జరిగింది. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే శంఖం అండ్ ఒక చేతిలో చక్రం అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మంచి జ్యువెలరీ వర్క్ కూడా ఉన్నది. అండ్ అలానే తొండం పైన ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ ఇంకా ఐ పెయింటింగ్ ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇట్లా ఏం కంప్లీట్ కాకముందుకే చాలా బ్రహ్మాండంగా ఉండడం జరిగింది గణేష్. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే పగడి పెట్టుకుని ఉండడం జరిగింది. ఇది ఈ గణేషన్ హైట్ వచ్చేసి ఒక 11 to 12 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఒకసారి, చూసింది కదా. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే ఈ గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే పిల్లో అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఎలిఫెంట్ ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ ఇది చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్న ఆశీర్వాదం చేయి. అండ్ అలానే మన అయోధ్య రామ మందిరం మాత్రం బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. రైట్ సైడ్న చూసుకున్నట్టయితే హనుమాన్ ఉండడం జరిగింది చూడండి. ఈ గణేశుని హైట్ వచ్చేసి 10 to 11 ఫీట్స్ మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు మన మూషికుడు చూసుకోవచ్చు. ఇక్కడ మూషికునికి గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ సేమ్ మోడల్ గణేషెస్ అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది చూడండి. సేమ్ మోడల్ గణేషెస్ ఇవన్నీ ఈ లైన్ లో. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఆ సింహాసనం పైన మన గణేశుడు రైట్ లెగ్ పెట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ రైట్ సైడ్న నెమలి చూసింది కదా. ఈ గణేశునికి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి మన ముంబై కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే ఇక్కడ గణేశుని చూసుకున్నట్టయితే మనకు కృష్ణుడు అయితే ఉండడం జరిగింది ఫ్లూట్ పట్టుకొని, చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్. అండ్ చూద్దాం, ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే ఇక్కడ చూడండి మన గరుడ ఫేస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న సింహాసనం దగ్గర. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న సింహాసనం పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్ ఉండడం జరిగింది. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే తామర పువ్వు పట్టుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుడు వచ్చేసి లడ్డు చేయి చూడండి ఎంత బాగుందో.
చూసాం కదా. అండ్ కండువ ఇవన్నీ మన ముంబై స్టైల్ గణేష్ ఇదంతా. ఆ, అలానే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మన పరశురాముడు అయితే ఉండడం జరిగింది అండి. మేబీ పరశురాముడే అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూసుకోవచ్చు. చూసింది కదా, ఈ గణేష్ని హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే మూషికుడు చూసుకున్నట్టయితే రైట్ సైడ్న చూడండి కదా. ఈ గణేశుడు వచ్చేసి బుజ్జ గణపయ్య చూడండి. అండ్ అలానే కిరీటం పైన మహాదేవుని ఫేస్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, చాలా బాగా వచ్చేసింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి కూడా 11 to 12 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పేస్ అనేది లేదు ఎక్కువ, కాబట్టి నేను ఇక్కడ చూడండి ఎంత చాలా దగ్గర ఉన్న విగ్రహాలు. అసలు నేను బట్టనంత పట్టలేను ఆ ప్లేస్ లో, ఎంత దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ న ఎలిఫెంట్ అండ్ సింహాసనం పైన పిల్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మన మొత్తం సూర్య చక్కర్. అండ్ ఆ సూర్య చక్కర్ మధ్యలో మన మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, చాలా చిన్న ఫేస్ అండ్ చిన్న చెవులు ఉండడం జరిగింది గణేశునికి. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఎలిఫెంట్. అండ్ అలానే గణేశుడు చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎలిఫెంట్ ఫేస్. అండ్ అలానే ఎలిఫెంట్ ఫేస్ అంటే మొత్తం టోటల్గా బాడీ అయితే ఉన్నది ఇక్కడ. దాని పైన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం సూర్యచక్కర్. అండ్ అలానే గణేశుని కిరీటం పైన మహా శివలింగం అయితే ఉండడం జరిగింది. ఆ శివలింగం బ్యాక్ సైడ్న నాగపాము అయితే ఉండడం జరిగింది, స్నేక్స్. అండ్ అలానే లడ్డు చేయి కూడా ఉండడం జరిగింది గణేశునికి. మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 11 to 12 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హంసలు చూసింది కదా. అండ్ ఈ గణేశుడు చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. ఈ గణేశుని ఫేస్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అది చాలా బాగా నచ్చింది గణేశుని. అండ్ అలానే ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక 5 to 6 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కిరీటం బ్యాక్ సైడ్ న హంసలు కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ మూషికుడిని చూసుకున్నట్టయితే మన గణేశుని రైట్ లెగ్ కింద ఉండడం జరిగింది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మోడల్ గణేశుని. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సెట్టింగ్ పొజిషన్ లో బుజ్జ గణపయ్య చూసింది కదా. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ న ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. మన చేతి కడాయాలు కానివ్వండి, తొండం పైన డిజైనింగ్ కానివ్వండి. చూడండి, ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ కిరీటం పైన 2 ఎలిఫెంట్స్ అండ్ కలశం అయితే ఉండడం జరిగింది.
కదా. ఈ గణేషుని హైట్ వచ్చేసి ఒక 6 to 7 ఫీట్స్ మధ్యన అయితే ఉంటుంది. అండ్ అలానే ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ గణేశుడు వచ్చేసి సింహాసనం పైన సెట్టింగ్ పొజిషన్ అండ్ మహారాజా మోడల్ అండ్ కాన్సెప్ట్ వచ్చేసి ముంబై మోడల్ కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది. పిల్లో వచ్చేసి రైట్ సైడ్ నా అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో చూడండి చాలా చాలా బాగా వచ్చేసింది బ్యాక్గ్రౌండ్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ ఫేసెస్. ఆ ఎలిఫెంట్ ఫేసెస్ పైన సొంట్ పైన కూడా చూడండి చెంబు కల్చం లెక్క ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్లీ ఇది ఎందుకు ఉన్నదంటే ఇక్కడ చూసుకోవచ్చు మన విష్ణుమూర్తి ఉంటాడు కదా, అంటే విష్ణుదేవుడు, ఆ విష్ణుదేవుని దశావతారాలు అన్నట్టు అవన్నీ ఫేసెస్ చూసుకోవచ్చు. మీకు ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది చూసుకోవచ్చు. అండ్ అలానే ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. చూసింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న అన్ని మోడల్స్ అయితే మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే మీకు నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఆల్ అనండి. ఆల్ అంటే మాత్రం మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది సంతోష్ వ్లాగ్స్ అని, దాంట్లో ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. ఓకేనా. కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.